అది? ఎవరు అది? ఏమో తెలీదు. నీకేమైనా తెలుసా ఎవరని? రే అమ్మాయిరా. తెలీదే. ఏంట్రా అమ్మాయిలందరూ అన్నయ్య దగ్గరికి వస్తున్నారు? అయితే ఏంటి, అన్నయ్య అందంగా ఉన్నాడు కదా. అక్కేనా? రే తను ఎల్లుండే వస్తానని చెప్పిందిరా. ఇప్పుడే వచ్చేసింది. ఈ రోజు కాదు ఎల్లుండే కదా. అవును ఎల్లుండే. తన పేరేముంది? పేరు ఏంటని ఆలోచిస్తున్నావు? తన్ని లేపండి. రే తన పేరే ఉంది. తన పేరు తనేదో చెప్పింది. రే ఏం పేరు చెప్పిందిరా? నాకు ఆవిడ పేరు ఆలోచించలేదురా. ఏదో పేరు చెప్పి లేపన్నా. రే మనల్ని నమ్ముకుని మన ఇంటికి వచ్చిన అమ్మాయి పేరు తెలియకపోతే అది ఎంత అసహ్యం. లేచింది. రే నిద్రపోతోందిరా. రే ఆలోచించరా. ఇరా ఎయిర్ కన్వేకి చోట్లేదు. దీన్ని పడుకుని తిరగాల ఇప్పుడు. ఎందుకురా అంత తీస్తావు? అస్సలు బాగాలేదు. దీన్ని తీసుకొచ్చాడు. ఎవర్రా అది? రాజస్థాన్ రాజా. అవును రారంట. బాచా కోయంబత్తూరుకు వచ్చి తాకుండా వెళ్తే ఎలా? రారా. అన్నా ఏంటన్నా, నువ్వు చెప్పబట్టే కదా మానేశాను. ఇప్పుడు నువ్వే నన్ను కొట్టమంటున్నావేంటి? రే బాచా, ఈ జీవితం ఉంది కదా, కొన్నిసార్లు మనం మంచిగా ఎంజాయ్ చేసేయాలి. కొన్నిసార్లు అది ఈ రోజే వచ్చింది. రారా బాచా. మరీ బలవంతం చేస్తున్నావు అన్నా. ఇప్పుడు ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్నా. కొన్నిసార్లని మాత్రమే చెప్పాను. లస్ ఫెగ్ లేచావా? నీకు కొంచెం పైన కలిసే మందేద్దాం. అన్నా ఎంతసేపు అన్నా ఇలా పడుకుని ఆలోచిస్తావు? లే అన్నా. ఇప్పుడేంటి పేరు తెలీదు అంతే కదా. తన్ని లేపి అడిగితే తెలిసిపోతుంది. అది బాగోదురా. అరే ఏంటన్నా మీరు ఇలా ఆలోచిస్తున్నారు? మీరు పెళ్లి చేసుకోపోయే అమ్మాయి కదా, లేపండి. నేనే నీ బంగారాన్ని. పీటర్ మీరెప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే జస్ట్ నవ్వు. ఇప్పుడే నువ్వు నిద్రపో. పర్వాలేదు. ఏదో సౌండ్ అనిపిస్తుంది. తప్పురా. జాఫర్ కదరా. రే జాఫరు, నువ్వు కాస్త ఆగు, నేను డీల్ చేస్తాను. సరే ఏదైనా సరే మాట్లాడేసి తెలిసి. నన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను? నాకు అది చాలు. నీ పేరు? షీబా బేబీ. బేబీ? బేబీ అతనే నా డాడీ, ద రియల్ బేబీ. డాడీ 2 minutes. చెయ్యొద్దులు బంగారం. ఇప్పుడు రండ్రా, ఒకేసారి రండి. కమాన్. రారా జాఫరా. జాఫరా. ఏ హాయ్. ఏంట్రా ఇది? జాఫరు, నువ్వు రౌడీ, నేను రౌడీ. ఒక రౌడీ ఇంకొక రౌడీ ప్రేమ జీవితంలో తలదూర్చుకోడు. నేను చెప్పేది విను జాఫరు, నీ మీద ప్రేమతో చెప్తున్నాను. తనతో జీవించే జీవితం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జాఫర్ అన్న? యాక్టింగ్ చేస్తుంది. తను పెళ్లి చేసుకున్నావు అనుకో, కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఇలా చేసింది. జీవితం నాశనం అయిపోతుంది. చదవడానికి కాదు కదా, కూరలు కొట్టడానికి పంపించను. తను నా రాజకుమారి. తను ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. ఓకే
కాదుకూడదంటే వద్దు జాఫర్. నా గురించి తెలుసు కదా, నీ వద్దు, గెడ్డం పట్టుకుని జాఫర్, ఇలాగే వద్దు గిరగిరా చెప్తున్నాను తిప్పి పడేస్తాన్రా. ఏ మాటలంతా డైలాగ్ గెలిచొద్దు. చెప్పుకో. యాక్షన్ యాక్షన్. మరి ఇంత ప్రేమని నేను తట్టుకోలేను. రండి జాఫర్ అన్న. పని అయిపోయింది, బయలుదేరినా? డాడీ ఫ్రంట్ లో కూర్చోనా? నీకు నేను డాడీ కాదే. అయ్యో డాడీ వాళ్ళ మమ్మీయా? వాళ్ళ అమ్మ కూడా వచ్చిందా? నువ్వు మార్కెట్లో డబ్బులు వసూలు చేసేంత గొప్పోడులా ఉండేవాడివి, ఇప్పుడేంటన్నా ఇలా అయిపోయింది? అయ్యో పాపం. హలో, ఎవడా అది? కొట్టానంటే షేప్ మారిపోతే. ఇక్కడ ఉన్నావు. రై పీటర్, పీటర్ లేపేస్తా. అది నా పండ్రా, మర్యాదగా పట్టే. నీ అబ్బా వస్తున్నాడ్రా. బండి మొత్తం డ్యామేజ్ అయిందా? వాడు లోకల్ అనుకుంటా. బండి తీ తీ. త్వరగా వెళ్ళరా. అనియా ఇదిగో తీసుకో హెల్మెట్. ఇదిగో తీసుకో అన్నా. ఈ రూట్లోనే వెళ్దామంటావా? ఏం పర్లేదు, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. అదే వచ్చేసాం కదా, రేయ్, చూస్తున్నాం తప్పుకో, కదా. తప్పుకోండి. ఎందుకన్నా కంగారు పడుతుంది? మీకే చెప్పేది, తప్పుకోండి. రేయ్, వాడిని పట్టుకో. తర్వాత ఆయనతో రారా. మాట్లాడతాం. రా. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తున్నావా? రా. ఆ. రేయ్, కంగారు ఎత్తి పడకండి. బయటికి తీ. డెడ్ బాడీ దగ్గర తప్పుకోండి. చూసుకుంటాం కదా. తీ. డెడ్ బాడీ దగ్గర తప్పుకోమంటాడే. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఒకరిని లేపేశావన్నా. అన్నా